రోడ్డు దాటాలంటే ఇబ్బందిగా ఉందండి. రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, చాలా భయంగా ఉంది. ఎందుకంటే అందరూ కొత్తగా నేర్చుకుంటారు, కొత్తగా బైకులు నడపడం, ఆటోలు నడపడం, ఈ లారీలు. మనం ఎంత జాగ్రత్తలో ఉన్నా కూడా వచ్చేవాళ్ళు మాత్రం అడ్డోకలకు వచ్చేస్తారు, తగిలిచ్చేస్తారు. తర్వాత మనమే ఇబ్బంది పడాలి. అందుకే జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది, మనకు మంచిది, మన ఆరోగ్యానికి మంచిది, మన శరీరానికి కూడా చాలా మంచిది. దయచేసి ప్రజలారా జాగ్రత్తలు అయితే పాటించండి. రోడ్లు దాటేటప్పుడు కానీ వాహనాలు నడిపేటప్పుడు కానీ చూసుకొని జాగ్రత్తలు అయితే పాటించండి. ఎందుకంటే మన ప్రాణం కంటే ఎక్కువ కాదు. నేను చెప్పేది అయితే అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటానండి. అందరూ బాగుండాలి. అందరూ నేను ఉండకూడదు, నాకు అవసరం లేదు. అందరూ బాగుంటే చాలు. కర్మన్ ఘాట్ ఏరియా అండి ఇదంతా కర్మన్ ఘాట్ ఏరియా. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ వచ్చేసి 3 కిలోమీటర్లు ఉంటుంది ఎల్బీ నగరు. పొద్దున్న చేతి ఏం తెలియదు, టీ కూడా తాగలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు. లేట్ అయిపోయింది ఇవాళ వీడియోలోకి వచ్చేసరికి. మీరందరూ ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. మీ అందరి ఆదరణ, ఆప్యాయత, ప్రేమ కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నా ఈ ట్రిప్పు, నా ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటానండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇవాళ ఎందుకు క్రౌడ్ అయితే లేరు. చాలా రోజులు ఆ వీడియో తీయక, అంటే కొంచెం ఇబ్బందుల పరంగా ఇబ్బందులు వచ్చేసి వీడియోలు తీయలేదండి. దయచేసి మన తెలుగు ప్రజలందరూ క్షమించాలి. నేను ఇవాళ ఒక 3 రోజుల చేతే నా వీడియోలు స్టార్ట్ చేశా యూట్యూబ్లో. చాలా ఇబ్బందులకు గురయ్యానండి, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. అందుకే దాదాపు 1 సంవత్సరం పాటు అయితే దూరం అయిపోయానండి యూట్యూబ్ ఛానల్కు. దయచేసి మన తెలుగు ప్రజలందరూ నాకు సహకరిస్తారని నమ్ముతూ ఆశిస్తూ కోరుకుంటానండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ జామకాయలు చూస్తుంటే ఎవరు ఊరిపోతుంది జామకాయలు. కానీ రోజు చూస్తున్నా కదా, ఈ రోడ్స్ అంటే ఈ రోజుల్లో ఎక్కడైనా ఫ్రూట్ తీసుకొని కొనుక్కొని తినాలన్నా భయంగా ఉందండి. ఎందుకంటే కూరగాయలలో, ఫ్రూట్లలో అంతా కల్తీయే. జాగ్రత్త అండి, మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. రోడ్ సైడ్ ఫుడ్ వాడకండి, రోడ్ సైడ్ ఫుడ్ తినకండి, ఇంట్లో చేసుకోండి. మనం ఇంట్లో చేసుకొని తినే ఫుడ్ కంటే అంత మంచి ఫుడ్ బయట దొరకదు. మనం ఏదో బయట పోయి ఆకలిస్తుంది కదా అని చెప్పి బయట తింటే డబ్బులు లాసు, ఆరోగ్యం నష్టపోతాం, డబ్బులు నష్టపోతాం, చాలా నష్టపోవాల్సి వస్తుందండి. బయట మాత్రం ఎలాంటి ఫుడ్ తీసుకోకండి, ఇంట్లో తీసుకోండి. చాలా మంచిది. ఇంట్లో అయితే ఆరోగ్యమే. ఇంట్లో ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిది, అది ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి రోడ్ల పైన కూడా ఏ వాహనాలు నడిపే వాళ్ళైనా సరే, రోడ్డు దాటేటప్పుడైనా సరే ఆచి తూచి చూసి అడుగులు వేయండి, జాగ్రత్తలు పాటించండి. ప్లీజ్ దయచేసి రోడ్ల మీద జాగ్రత్త అండి. అందరూ జాగ్రత్తలు పాటించండి. ఆచి తూచి చూసి అడుగులు వేయండి. రోజులు బాగలేవు. చాలా మంది అడ్డగోలుగా బండ్లు నడపడం, స్పీడ్గా నడపడం జరుగుతుంది. నెక్స్ట్ వేరే చోటుకి వెళ్ళి విజిట్ చేద్దామండి. ఇంతటితో వీడియో సెండ్ చేసేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సహకరించండి. థ్యాంక్ యూ.
పాల్ బుకారా డ్రాగన్ ఫ్రూట్స్. దీని పేరేంటండి? డ్రాగన్ ఫ్రూటేనా? అచ్చా, ఇక్కడ ఎన్నాళ్ళుగా అమ్ముతున్నారండి? ఆ? 10 ఏళ్ళుగా. ఆహా, యాపిల్, దానిమ్మ పళ్ళు, బత్తాయిలు, జామకాయలు పర్లేదు అంటే రోజుకు మంచిగా నడుస్తుందా? గిట్టుబాటు అవుతుందా? మంచిగా గిట్టుబాటు అవుతుందా? ఫోన్లే తప్పదు కదండి పాప. లేడీస్ రోడ్డు మీద ఇలా పెట్టుకొని బతుకుతుంది. వాళ్ళ జీవనాధారం ఇదేనా? ఇక జీవనాధారం ఎన్నేళ్ళుగా చేస్తారు? 10 ఏళ్ళుగా ఇక్కడనే పెట్టుకురా? ఇక్కడనే 10 ఏళ్ళుగా ఇక్కడనే పెట్టుకుని ఇదే వ్యాపారం అన్నమాట. లాస్ట్ ఏమైనా ఉందా లేకపోతే బాగానే పర్లేదా? అంతేనా? అది ఏ ఊరండి? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ వచ్చి ఇక్కడికి వచ్చి పళ్ళ వ్యాపారం చేసుకుంటూ బతుకుతురా? గ్రేటే గ్రేటే. చూశారండి, ఒక ఆడబిడ్డ కష్టపడుతుంది రోడ్డు మీద ఇలా దాదాపు 10 ఏళ్ళ నుంచి అంట. మహబూబ్ నగర్ నుంచి వచ్చి 10 ఏళ్ళుగా ఇక్కడ ఉంటురా మహబూబ్ నగర్ నుంచి వచ్చి. గ్రేట్ అండి, మెచ్చుకోవచ్చండి. మీకు లేడీస్ అయినా కూడా గ్రేట్, మెచ్చుకోవచ్చండి. హాయ్ చెప్పండి. ఇలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అన్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.